రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న స్వయంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఇంతకు మరి దేని గురించి సీఎం ప్రకటన ఉండనుంది అంటే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నారు. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్లో ఒకదాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఈపేటి ఆర్థిక శాఖ సమీక్ష జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిఏ ప్రకటనతో పాటుగా ఉద్యోగులకు సంబంధించి ఇతర బకాయిల చెల్లింపులు, అలానే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలపై కూడా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ సర్కార్ కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకువచ్చేందుకు రెడీ అవుతుంది. దీనిపై జూన్ 2న ప్రకటన ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రైవేటు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో 3 ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అనేకసార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి అభ్యర్థనలను విన్నది. ఈ కమిటీ ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించింట్లో ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. త్వరలోనే ఈ కమిటీ ఉద్యోగుల సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదికను ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రకటనలు అన్నీ జూన్ 2న వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకుంటారని అంటున్నారు. అంతేకాక రేవంత్ రెడ్డి చేసే ప్రకటన వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.